ఇప్పుడు మామూలుగా పోలీసులు ఇటు పోస్ట్ మార్టం కండక్ట్ చేశారు. బాడీలో ఏమన్నా మొత్తలు ఉందా, ముఖ్యంగా పిల్లలకి ఏమన్నా మొత్తం ఇచ్చిందా అనేది చూస్తున్నారు. అది ఇంకా ఏది కానీ రిపోర్ట్ బయటికి వదలలేదు. పోలీసుల దగ్గర అన్ని ఉన్నాయి కాబట్టి ఏంటంటే పోలీసులు ఏది బయటకు వదిలినా అనవసరంగా ఇదవుతుందని చెప్పి వాళ్ళు మొత్తం సమగ్ర సమాచారం వచ్చి అన్ని యాంగిల్స్ లో వాళ్ళు ఇంట్రాగేట్ చేసి పరిశోధించి తర్వాత టెక్నికల్ ఎవిడెన్స్ కూడా వచ్చినాక అప్పుడు దీన్ని సమగ్రంగా ప్రజెంట్ చేద్దామన్న పద్ధతిలో ఉన్నారు. అందుకనే మామూలుగా కొన్ని రకాల హత్యలు జరిగినప్పుడు పోలీసులు టైం తీసుకుంటారు, కాంప్లెక్స్ గా ఉంటాయి. కొన్నేమో సింపుల్ గా కొన్ని గంటల్లో కూడా తేలిపోతుంటాయి. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి కారణం, ఆమెకున్న కారణం ఏంటి అనేది ఫస్ట్ తెలియాలి. రెండవది పిల్లల్ని ఆమె చంపాలనుకోవడానికి కారణం ఏంటి, రెండో విషయం. మూడవది పిల్లలకి ఏమి చెప్పి కన్విన్స్ చేసింది, లేదా ఏమి చెప్పకుండా వాళ్ళని ఏమార్చి అక్కడ వరకు తీసుకెళ్లిపోయి అక్కడ ఇంకా ట్రైన్ సడన్ గా వచ్చినప్పుడు వాళ్ళిద్దరిని గట్టిగా పట్టేసుకొని వాళ్ళకి ఇంకా పోని స్కిప్ అవ్వకుండా పట్టేసుకుంది, ట్రైన్ కొట్టేసింది అనేది మూడో పాసిబిలిటీ. ఇలాగా రకరకాల పాసిబిలిటీ. ఇప్పుడు ఆమె చనిపోవడానికి కారణం ఏంటి అనుకున్నప్పుడు పోలీసులు ఏమేమి చేస్తున్నారంటే, ఒకటి ఆమె ఫోను, తర్వాత ఆమె ల్యాప్టాప్ తీసుకొని పరిశీలిస్తున్నారు. ఇప్పుడు పోలీసులకి ఒక పరిశోధనలో ఒక విషయం తెలిసింది. అదేంటంటే ఆమెకు 2 ఫోన్లు ఉన్నాయి. ఇది ఎలా తెలిసిందంటే వాళ్ళ ఆఫీసు వాళ్ళు చెప్పారు, ఇంట్లో వాళ్ళు చెప్పారు 2 ఫోన్లు ఉన్నాయని. కాల్స్ కూడా వాళ్ళకి కాల్స్ వెళ్ళిన వాళ్ళ ఫోన్లు చూసుకుంటే ఇంట్లో వాళ్ళ ఫోన్లు, వాళ్ళ కాల్ చేసిండేది రెండో ఫోన్ చేస్తారు. ఆఫీస్ ఫోన్ వేరు, ఇంటి ఫోన్ వేరే ఉన్నాయి. సో ఒక ఫోన్ ఇప్పుడు మిస్ అయిందని చెప్తున్నారు. సో మేబీ ఆ ఫోన్ లో ఎక్కువ డీటెయిల్స్ ఉన్నాయనేది పోలీసులు చేస్తున్నారు. ఇప్పుడు ఒక ఫోన్ ఏమో వీళ్ళకి ఫస్ట్ దాంట్లో అది ఓపెన్ కాలేదని చెప్పారు. దాని తర్వాత అంటే పాస్వర్డ్ ఏదో పెట్టుకునింది, అది ఓపెన్ కాలేదు. మామూలుగా ఫేషియల్ అయితే ఆమె ఫేస్, కానీ ఇప్పుడు ఆమె ఫేస్ కూడా డ్యామేజ్ అయింది ఈ యాక్సిడెంట్ లో. కాబట్టి దానికోసం వాళ్ళు FSL ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ పంపించారు. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కి ల్యాప్టాప్, ఈ ఒక ఫోన్ వెళ్ళింది. ఇంకొక ఫోన్ కోసం చూస్తున్నారు. ఒక ఫోన్ ఏమో కార్ లో దొరికింది వీళ్ళకి. మామూలుగా ఏంటంటే వీళ్ళు ఫస్ట్ అరౌండ్ 12 గంటల తర్వాత, అంటే 31st లేట్ నైట్, 31st అంటే అర్లీ అనుకోవచ్చు. 12 తర్వాత మారిపోతుంది కాబట్టి డేట్ 31st జరిగినట్టుగా ఇది టెక్నికల్ గా. 31st అరౌండ్ 1 o'clock కి లోపల జరిగింది, 12 to 1 మధ్యలో జరిగినప్పుడు లోకో పైలట్ ఒకరే కనబడ్డాడు, ఒకరే అనుకున్నాడు, ఫోన్ చేశాడు. ఆ స్టేషన్ మాస్టర్ ఇంకొక కుర్రాన్ని పంపించాడు. వెళ్ళినాక 3 బాడీలు కనపడ్డాయి. దాని తర్వాత పోలీసులు కన్ఫర్మ్ చేసినాక తెల్లారే వరకు అతను ఒక్కడే ఉన్నాడు అక్కడ. అంటే నైట్ పోలీసులు వెళ్ళలేదు అక్కడికి. అది కూడా కొంత ఆశ్చర్యమే. మామూలుగా అయితే ముగ్గురు చనిపోయారని 1 గంటకి వెళ్ళాడు వ్యక్తి. 1 గంటకి వెళ్ళి రైల్వే స్టేషన్ కి ఇన్ఫార్మ్ చేశారు, సార్ ఇక్కడ ఒకరు కాదు ముగ్గురు ఉన్నారని. మామూలుగా అయితే రైల్వే స్టేషన్ పరిధిలో జరిగింది కాబట్టి రైల్వే పోలీసులే ఎంక్వైరీ చేస్తారు. ఇప్పుడు కూడా రైల్వే పోలీసులే ప్రధానంగా ఎంక్వైరీ చేస్తున్నారు. సో వెళ్ళినప్పుడు అబ్బాయి ఒకడే నేను మార్నింగ్ వరకు ఉన్నానని పోస్ట్ పెట్టాడు ఫేస్బుక్ లో. సో మార్నింగ్ వరకు ఉన్నాను, చలి బిక్కుబిక్కుమంటూ 3 శవాలతో ఉన్నాను, వీళ్ళు ఎవరు ఏంది నాకు తెలియదు. తర్వాత మార్నింగ్ తెలిసి నాకు ఇంకా బాధేసింది. మామూలుగా ఏంటంటే వాళ్ళకి అలవాటు ఉంటది, రైలు కింద పడిపోవడాలు ఇవన్నీ రైల్లో పనిచేసే వాళ్ళకి చూస్తూ ఉంటారు. కాబట్టి మనలాగా వాళ్ళకి అంత ఇదేం కాదు. కానీ నైట్ చీకటి, ముగ్గురు శవాలు, వీళ్ళు ముగ్గురు ఎవరు అయిండొచ్చు, ఎందుకు చేసుకున్నారు, ఇదంతా ఉంటది. అతను అక్కడ నుంచి బయటికి రాలేడు, అక్కడే వెయిట్ చేయాలి. అలాగే వెయిట్ చేస్తే ఎప్పుడో అర్లీ మార్నింగ్ పోలీసులు వెళ్ళారు. వెళ్ళినాక పోలీసులు క్రైమ్ సీన్ ని డీటెయిల్ గా పరిశీలించారు. వాళ్ళు ఎవరు అనేది ముందు ఐడెంటిఫై చేయడానికి ట్రై చేస్తారు కదా. అలాగా చేసినప్పుడు ID కార్డులు అన్ని దొరికాయి. ఆ అబ్బాయి బాబు జోబిలో కారు కీ దొరికింది. సో కారు ఎక్కడ పెట్టి ఉండొచ్చు వీళ్ళు అనేసి రైల్వే స్టేషన్ దగ్గర పార్కింగ్ లాట్ లోకి వచ్చి ఆ కీతో చెక్ చేస్తే కారు దొరికింది. సో కారులో ఏమన్నా డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, కారులో డాక్యుమెంట్స్ చూసినప్పుడు ఆమె పేరుతో కారు, ఆ డాక్యుమెంట్స్ అన్ని దొరికాయి. దాని తర్వాత వాళ్ళకి కారులో వాళ్ళు అక్కడ పార్కింగ్ స్లిప్ ఇస్తారు కదా, దాని వెనక ఆమె సూసైడ్ నోట్ దొరికింది. సో ఇది నాకు వాళ్ళ అమ్మకి రాసింది. అది నన్ను క్షమించమ్మా, నాకు బతకడానికి ఇష్టం లేదు, బతకాలని ఎంతో ట్రై చేశా కానీ నా వల్ల కావట్లేదు.
అందుకే చనిపోతున్నా. అయితే పిల్లల్ని వదిలి వెళ్ళలేక పిల్లల్ని కూడా నాతో తీసుకెళ్తున్నా. మా చావుకి ఎవరు కారణం కాదు అనేది ఆమె రాసింది.